physics class. Next topic, triple point of water. So triple point of water ante general ga we have three different states: solids, liquids and gases. At one particular temperature, if any substance can exist in three different states like solid, liquid and gas, then the point is called triple point. అంటే ఏదైనా ఒక పదార్థం ఒకానొక ఉష్ణోగ్రత వద్ద, టెంపరేచర్ వద్ద అది సాలిడ్గా ఉంటుంది, లిక్విడ్గా ఉంటుంది మరియు గ్యాస్గా కూడా ఉంటుంది. ఆ త్రీ డిఫరెంట్ స్టేట్స్ని మనం నోటీస్ చేయగలిగితే దాన్ని ట్రిపుల్ పాయింట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ట్రిపుల్ పాయింట్ డెఫినిషన్ తీసుకున్నట్లయితే, ట్రిపుల్ పాయింట్, ద డెఫినిషన్ ఆఫ్ ట్రిపుల్ పాయింట్ ఈజ్ the temperature and pressure where a substance can coexist in all its three states is called the triple point. The temperature and pressure where a substance can coexist in all its three states is called triple point. అంటే ఏ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఒక సబ్స్టెన్స్ దానికి సంబంధించినటువంటి త్రీ స్టేట్స్లో కోఎగ్జిస్ట్ అయితే, త్రీ స్టేట్స్ ఏవి అక్కడ? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. దాన్ని మనం ట్రిపుల్ పాయింట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ద సబ్స్టెన్స్ విల్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ సాలిడ్, యాజ్ లిక్విడ్ అండ్ యాజ్ వేపర్ అట్ దట్ పర్టికులర్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. మనం క్రియేట్ చేసినటువంటి పర్టికులర్ టెంపరేచర్, ప్రెషర్ వద్ద అది సాలిడ్ గాను, లిక్విడ్ గాను, గ్యాస్గా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. సో వాటర్ అనేది త్రీ డిఫరెంట్ స్టేట్స్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్గా ఉన్నప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 273.16 కెల్విన్గా ఉండాలి టెంపరేచర్. అండ్ ప్రెషర్ వచ్చేసి 6.11 ఇంటూ 10⁻³ అట్మాస్ఫియర్స్లో ఉండొచ్చు, లేదా దీన్నే 611 ఆర్ 610 పాస్కల్స్గా కూడా తీసుకోవచ్చు. లేదు ఇక్కడ 10⁻³ రిమూవ్ చేసుకున్నట్లయితే దీన్నే అట్మాస్ఫియర్స్లో 0.006 అట్మాస్ఫియర్స్గా కూడా తీసుకోవచ్చు. అంటే వాటర్ టెంపరేచర్ని 273.16 కెల్విన్కి, దాని యొక్క ప్రెషర్ని 610 పాస్కల్స్కి కానీ 611 పాస్కల్స్కి కానీ అడ్జస్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు వాటర్ అనేది మనకి సాలిడ్ స్టేట్లోను, లిక్విడ్ స్టేట్లోను మరియు వేపర్ అంటే గ్యాసియస్ స్టేట్లో కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ గ్రాఫికల్ ఫామ్ డ్రా చేసుకున్నట్లయితే, సో ఇక్కడ వచ్చేసి ఫేజ్ డయాగ్రామ్ డెఫినిషన్. ఫేజ్ డయాగ్రామ్ అంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్కి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, ఏ గ్రాఫ్ ప్లాటెడ్ బిట్వీన్ ద టెంపరేచర్ అండ్ pressure of a substance during the change of state is called phase diagram. So phase diagram definition చెప్తున్నాను. A graph plotted between temperature and pressure. మనం ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. వేటి మధ్య గ్రాఫ్ డ్రా చేయాలంటే టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద గ్రాఫ్ డ్రా చేస్తూ ఉంటాయి. ఏ సబ్స్టెన్స్ డ్యూరింగ్ చేంజ్ ఆఫ్ స్టేట్, ఒక పదార్థము దాని యొక్క స్టేట్ చేంజ్ అవుతుంది అంటే సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్, గ్యాస్ టు సాలిడ్గా కన్వర్ట్ అవుతూ ఉండాలి. అలా రిప్రజెంట్ చేసేటటువంటి గ్రాఫ్నే మనం ఏమంటామంటే ఫేజ్ డయాగ్రామ్గా తీసుకుంటాం. సో ఇక్కడ మనం గ్రాఫ్ డ్రా చేసుకున్నట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ద టెంపరేచర్ వాల్యూస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ pressure values on y axis.
సో ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ క్యాపిటల్ T వాల్యూస్, వై యాక్సిస్ మీద ప్రెషర్ వాల్యూస్ మనం తీసుకుంటున్నాం. సో టెంపరేచర్ వాల్యూస్ మనం దిస్ ఈస్ ద ఆరిజిన్గా కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ -220 డిగ్రీ సెల్సియస్ అనుకోండి. -220 డిగ్రీ సెల్సియస్ ఉంది అంటే అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఎంతవరకు అంటే 0.01 డిగ్రీ సెల్సియస్ వచ్చే వరకు. సో ఇప్పుడు ఇక్కడ 0.01 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు ప్రెషర్ వచ్చేసి మనము ఎంత ఉంటుంది అంటే 0.006 అట్మాస్ఫియర్స్గా ఉంటుంది. అంటే ఈ పాయింట్ని మనం దీన్ని వచ్చేసి ఎనీ పాయింట్ బి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది ఆరిజిన్, అదే ఆరిజిన్ అనుకోవచ్చు. అంటే ఇది ఓ డాష్గా కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిండేది ఇది ఓ. అంటే బిఓ అనే కర్వ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఓన్లీ సాలిడ్ స్టేట్, అంటే ఇది ఐస్ స్టేట్లో ఉంది. వాటర్ అనేది ఐస్ స్టేట్లో ఉంది. ఐస్ అనేది ఏ స్టేట్ అంటే సాలిడ్ స్టేట్లో ఉంది. సో అప్పుడు టెంపరేచర్ ఎంత 0.01 డిగ్రీ సెల్సియస్, ప్రెషర్ వచ్చేసి 0.006 అట్మాస్ఫియర్స్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ దీని టెంపరేచర్ని మనం పెంచుకుంటూ పోతున్నాం. ఎంతవరకు అంటే 374 డిగ్రీ సెల్సియస్. 374 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటున్నాం. అప్పుడు ప్రెషర్ ఎంత ఉంటుంది? సో ఇక్కడ నీట్గా మీరు డ్రా చేసుకోండి. సో ప్రెషర్ వచ్చేసి 218 అట్మాస్ఫియర్స్గా ఉంది. అంటే ఓసి కర్వ్ అనేది మనకి ఫామ్ అయింది. అలాగే ఇంకొక ఏఓ లేదంటే ఓఏ కర్వ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది స్ట్రైట్ లైనే కర్వ్గా ఫామ్ అవుతుంది. ఏఓ అంటే ఇప్పుడు మనకి ఏఓ, ఓసి లేదా సిఓ అండ్ బిఓ పాయింట్స్ ఫామ్ అయినాయి కర్వ్స్. ఏఓ, బిఓ అండ్ సిఓ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ ప్రెషర్ టెంపరేచర్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 రీజియన్స్. అంటే ప్రెషరు టెంపరేచర్ రీజియన్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. బిఓ పార్ట్, ఏఓ పార్ట్, సిఓ పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏఓ పార్ట్ తీసుకున్నట్లయితే ద లైన్ ఏఓ ఈజ్ కాల్డ్ ఫ్యూజన్ కర్వ్. ఫ్యూజన్ కర్వ్. సో ఫ్యూజన్ మెల్టింగ్ పాయింట్ అంటే దాన్నే మనం ఫ్యూజన్ పాయింట్గా కూడా తీసుకుంటాం. ఇట్ గివ్స్ ద ఈక్విలిబ్రియం టెంపరేచర్ అండ్ ప్రెషర్ బిట్వీన్ సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్. సో ఏవో దగ్గర సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్స్లో ఉంటుంది. అంటే సాలిడ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఏఓ ఈజ్ ద ఫ్యూజన్ కర్వ్. అదే మనం సిఓ తీసుకున్నట్లయితే సిఓ ఎందుకంటే టెంపరేచర్ 370 డిగ్రీ సెల్సియస్ ఉంది కాబట్టి దీన్ని మనం వేపరైజేషన్ కర్వ్గా తీసుకుంటున్నాం. వేపరైజేషన్ అంటే ఏమి? సాలిడ్ టర్న్స్ టు గ్యాసియస్ స్టేట్గా తీసుకుంటున్నాం. సో సిఓ లైన్ ఈజ్ రిప్రజెంటింగ్ ద ఈక్విలిబ్రియం టెంపరేచర్ అండ్ ప్రెషర్ బిట్వీన్ లిక్విడ్ అండ్ వేపర్. ఇది వచ్చేసి సాలిడ్ అండ్ లిక్విడ్ తీసుకున్నాం. ఇంకొకటి మిగిలింది ఏంటది అంటే బిఓ. సో బిఓ కర్వ్ ఈజ్ రిప్రజెంటింగ్ సబ్లిమేషన్ కర్వ్. సబ్లిమేషన్ కర్వ్. సబ్లిమేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు గ్యాస్. అంటే బిఓ లైన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ బిట్వీన్ ద సాలిడ్ అండ్ వేపర్. ఇక్కడ వేపర్ని మనం ఏమనొచ్చు అంటే గ్యాస్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఈ టెంపరేచర్ ప్రెషర్స్ వద్ద మనకి వాటర్ అనేది సాలిడ్ గాను, లిక్విడ్ గాను మరియు గ్యాస్గా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్
ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ట్రిపుల్ పాయింట్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఓ, అట్ ద పాయింట్ ఓ, అంటే ఓ దగ్గర ట్రిపుల్ పాయింట్, అంటే ఒక వైపు సాలిడ్, ఇంకొక వైపు లిక్విడ్, మరొక వైపు గ్యాస్గా ఉంటుంది. 3 స్టేజెస్లో అది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో కోఆర్డినేట్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఫామ్ అయితే టెంపరేచర్ ఎంత ఉంటుంది, ప్రెషర్ ఎంత ఉంటుందో ఇందాక ట్రిపుల్ పాయింట్ డెఫినేషన్లో చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు, నో చాయిస్. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇచ్చి 6 అటెంప్ట్ చేయమంటాడు, 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇచ్చి 2 అటెంప్ట్ చేయాలి. మనకి 4 మార్క్స్ 8 మార్క్స్లో చాయిస్ ఉంది, కానీ 2 మార్క్స్లో చాయిస్ లేదు. అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలి, 60 అవుట్ ఆఫ్ 60 రావాలి అంటే 2 మార్క్స్లో మార్క్స్ లాస్ చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీకు ఆల్రెడీ తెలిసిందేటి చెప్పను. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్, గివ్ ఎగ్జాంపుల్ అంటున్నాడు. మనం ఒక సబ్స్టెన్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ ఆర్ స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్లో వేడి చేసినట్లయితే అది ఎక్స్పాండ్ కావాల్సిన చోట కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పింటాం. అలాంటి వాటికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా క్వశ్చన్లో? సో క్వశ్చన్ ఏంటి, కెన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్, గివ్ ఎగ్జాంపుల్ అన్నాడు. దీనికి ఆన్సర్ ఏం రాయాలి అంటే ఎస్, వేడి చేస్తే కాంట్రాక్ట్ అయ్యేటి ఉన్నాయా అంటే ఉన్నాయి. సమ్ సబ్స్టెన్సెస్ విల్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లెదర్ బెల్టులు, లెదర్ చెప్పులు చూసింటారు, వినింటారు. లెదర్, రబ్బర్, ఎరేజర్ అంటూ ఉంటారు మనం, రబ్బర్, క్యాస్ట్ ఐరన్, ముడి ఇనుము, క్యాస్ట్ ఐరన్ టైప్ మెటల్. వీటితో పాటు మనకి వాటర్ ఉంది, వాటర్ అనేది నార్మల్గా తీసుకుంటాం. అవి కాకుండా మిగిలిన 3 ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోవాలి. అనదర్ క్వశ్చన్, వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ ఆన్ ఏ రైల్వే ట్రాక్. మీరు ట్రైన్ ట్రాక్ చూసుకున్నట్లయితే ఐరన్తో చేసింటారు, ట్రాక్కి మధ్యలో ఏం చేసింటారు, గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్స్ మధ్యలో కంకర్రాలు వేసింటారు చూసినట్లయితే. ఇది ఆల్రెడీ మీకు లోయర్ క్లాసెస్లో చెప్పింటారు. ఇది వచ్చేసి ఎందుకు ఇలా గ్యాప్ పెట్టింటారు అంటే టు అలౌ లీనియర్ ఎక్స్పాన్షన్, టు అలౌ లీనియర్ ఎక్స్పాన్షన్. అంటే ఆ గ్యాప్ ఎందుకు పెడతారు అంటే సమ్మర్లో తీసుకున్నట్లయితే ఇదొక సాలిడ్, ఐరన్ అనేది సాలిడ్. ఎందుకంటే రైల్వే ట్రాక్స్ని మనం ఐరన్తో చేసి ఉంటారు, ఇనుముతో. ఇనుము అనేది సాలిడ్ కెన్ ఎక్స్పాండ్ ఇన్ 3 డిఫరెంట్ వేస్ అని చెప్పింటాం. లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ అండ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని. అంటే సమ్మర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వలన దీనిపైన కొన్ని టన్స్ ఉన్నటువంటి ట్రైన్ మూవ్ అవుతుంది. ట్రైన్ కూడా ఇనుముతోనే చేసింటారు. అంత బరువు ఉన్నప్పుడు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఇక్కడ గ్యాప్స్ ఇవ్వలేదనుకోండి, ఒక రైల్ ఇంకొక రైల్తో, ట్రైన్ కాదు ఇక్కడ, ఈ గ్యాపు ఎక్స్పాండ్ అయ్యేకి ప్లేస్ లేకపోతే అది ట్రాక్ అనేది డ్యామేజ్ అయిపోయి ట్రైన్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వింటర్లో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అవి కాంట్రాక్ట్ కావడానికి మరియు సమ్మర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్స్పాండ్ కావడానికి వీలుగా ట్రైన్ ట్రాక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్లో ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యింది. ముందు చెప్పిన క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే మనకి. సో దానికి ఆన్సర్ ఏం రాయాలి, లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్స్. ఇన్ సమ్మర్ టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇంక్రీజెస్, సో ద రైల్ విల్ ఎక్స్పాండ్. సమ్మర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ ట్రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇఫ్ నో గ్యాప్ ఈస్ గివెన్ బిట్వీన్ రైల్స్, then the rails will bend it, leads to accident.
అంటే ఆ ట్రైన్ రైల్ అనేది ట్రాక్ అనేది బెండ్ కావడం వలన యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ ద గ్యాప్ ఈస్ గివెన్ ద రైల్స్ విల్ ఎక్స్పాండ్ ఇన్ టు దట్ గ్యాప్ అండ్ దట్ ట్రాక్ ఈజ్ సేఫ్. ఇది ఆల్రెడీ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో ఈవెన్ ఇళ్ళ ముందర సిమెంట్ రోడ్ వేసేవాళ్ళు కానీ కంకర్ రోడ్డు వేసేవాళ్ళు కూడా ఏం చేసింటారంటే, సిమెంట్ రోడ్ అనుకోండి ఒక రెక్టాంగిల్ షేప్లో పెట్టింటాడు, ఈ మధ్య గ్యాప్లో ఒక బ్లాక్ కలర్ది పెట్టేసి దాంట్లో ఉంటుంది. సమ్మర్లో చూడండి ఈ గ్యాప్స్ మధ్యలో నుంచి నల్లని తార బయటకు వచ్చేది నోటీస్ చేసింటారు. ఎక్కడైతే గ్యాప్స్ ఇవ్వకుండా రోడ్ వేసేసింటారో అక్కడ రోడ్ వచ్చేసి ఇట్లా వంపు తిరిగి ఉంటుంది, ఉబ్బెత్తుగా స్పీడ్ బ్రేకర్ మాది వచ్చి ఉంటుంది. అంటే సిమెంట్ అనేది సాలిడ్, సిమెంట్ కూడా సాలిడే, అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే సిమెంట్ రోడ్స్ వేసేటప్పుడు చూసింటారు, లేదా కంకర్ రోడ్లు వేసేటప్పుడు కూడా సేమ్ ఆ గ్యాప్ వచ్చేటట్లు వేయాలి కొద్దిగా. అలా లేకపోతే రోడ్ అంతా ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది, అంటే బల్జ్డ్ అవుట్ అయిపోయి స్పీడ్ బ్రేకర్ లేకపోయినా సడన్గా అక్కడ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ వైర్స్ చూసారనుకోండి, ఒక పోల్ నుంచి ఇంకొక పోల్కి టైట్గా కట్టిండారు, ఎలక్ట్రికల్ పోల్కి మధ్యలో వైరింగ్. ఎందుకంటే దాని లోపల కాపర్ ఉంటుంది, కాపర్ వైర్తో ఎలక్ట్రికల్ వైర్స్ చేసిట్టారు. కాపర్ అనేది ఒక సాలిడ్, అది ఎక్స్పాండ్ అవుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే. సో ఎక్స్పాండ్ అయినప్పుడు నువ్వు టైట్గా కడితే అక్కడ వైర్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చూసినట్టు ఎలక్ట్రికల్ వైర్స్ ఇట్లా వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. వింటర్లో చూస్తే అవి ఇంకా కిందికి వచ్చి ఉంటాయి, ఎందుకంటే టెంపరేచర్ డిక్రీజ్ అయింది కాబట్టి అవి కాంట్రాక్ట్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటారంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్గా తీసుకుంటాం. అనదర్ క్వశ్చన్, వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్స్? వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్? మనకి ఎక్స్పాన్షన్స్ 3 టైప్స్, లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ అండ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ లేదా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని చెప్పింట. లిక్విడ్స్కి ఎందుకు లీనియర్ మరియు ఏరియల్ ఎక్స్పాన్షన్ అనేది లేదంటే, బికాస్ దే డోంట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ షేప్ అండ్ సైజ్. వాటికి ఒక పర్టిక్యులర్ షేపు సైజు ఉండదు. లిక్విడ్స్ ఆర్ కంటైనింగ్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ అని నేర్చుకుంటారు, కాబట్టి వాటికి లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ ఉండదు. ఇంకా ఏ ఎక్స్పాన్షన్ ఉంటుందంటే ఓన్లీ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది లేదా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏం రాసుకోవాలి? లిక్విడ్స్ హ్యావ్ ఓన్లీ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆర్ క్యూబికల్ ఎక్స్పాన్షన్. దే డోంట్ హ్యావ్ ద లీనియర్ ఎక్స్పాన్షన్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ బికాస్ లిక్విడ్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇండిపెండెంట్ షేప్. ఇందాక చెప్పాము ఒక పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. దే మస్ట్ బి టేకన్ ఇన్ ఏ కంటైనర్, ఒక కంటైనర్లో తీసుకుంటాం కాబట్టి లిక్విడ్స్ హ్యావ్ ఓన్లీ ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్, వాటికి వాల్యూమ్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే కంటైనర్కి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై ఆర్ ద యుటెన్సిల్స్ కోటెడ్ బ్లాక్? యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు. వంట పాత్రల అడుగు భాగంలో బ్లాక్తో కానీ లేదంటే కాపర్తో కానీ కోటింగ్ చేసి ఉంటారు, ఎందుకు అని అడుగుతున్నాడు. అదే క్వశ్చన్ కంటిన్యూషన్ చేసుకోండి. వై ఆర్ యుటెన్సిల్స్ కోటెడ్ బ్లాక్? వై ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద యుటెన్సిల్స్ మేడ్ ఆఫ్ కాపర్? ఇందులో కాపర్ గిన్నెలు చూసినట్లయితే పైన స్టీల్ ఉంటుంది, కింద కాపర్ కోటింగ్ ఉంటుంది. ఎందుకు అంటే ఆన్సర్, ద లోయర్ పోర్షన్ ఆఫ్ ద యుటెన్సిల్స్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫైర్. అంటే యుటెన్సిల్స్ వంట పాత్రల యొక్క అడుగు భాగము డైరెక్ట్ మనం గ్యాస్ వెలిగించినప్పుడు ఆ ఫైర్తో కాంటాక్ట్లోకి వెళ్తుంది. బ్లాక్ బాడీస్ ఆర్ గుడ్ హీట్ అబ్జార్బర్స్, ఆల్రెడీ బ్లాక్ బాడీ రేడియేషన్లో చెప్పుకొని ఉంటాం. పాత్ర అడుగు భాగంలో నల్లటి పెయింట్ కానీ కాపర్ కోటింగ్ కానీ వేసినట్లయితే అవి రేడియేషన్ని తొందరగా అబ్జార్బ్ చేసుకుంటాయి హీట్ని. సో ఏ బ్లాక్ బాటమ్ విల్ అబ్జార్బ్ మోర్ హీట్. బ్లాక్ బాడీ ఏం చేస్తుందంటే టోటల్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, టోటల్ హీట్ని రిలీజ్ చేస్తుంది, కాబట్టి బ్లాక్ కోటింగ్ వేస్తున్నారు. లేదా ఇంకొకటి కాపర్ కోటింగ్ అంటున్నాం, దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో కాపర్ ఈజ్ యూజ్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ కుకింగ్ యుటెన్సిల్స్. బ్లాక్ బాడీ బ్లాక్ పెయింట్ అయితే బ్లాక్ బాడీ రేడియేషన్ ఎగ్జాంపుల్ అవుతుంది, కాపర్ అయితే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్గా తీసుకుంటాం.
Another question. Ventilators are provided in rooms just below the roof. Why? పైకప్పుకు కొద్దిగా దిగువ భాగంలో వెంటిలేటర్స్ పెట్టింటారు. దీన్నే మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వెంటిలేటర్స్ రూమ్లో ఎక్కడో ఒక చోట కనెక్ట్ చేసింటారు. ఎందుకంటే హాట్ ఎయిర్ గోస్ అప్, కూల్ ఎయిర్ కమ్స్ డౌన్ అని చెప్పింటాం. చల్లని గాలి కింది వైపుకి, వేడి గాలి పై వైపుకు ప్రయాణం చేస్తుంది. సో పై వైపుకు వెళ్ళినటువంటి వేడి గాలి బయటకు వెళ్ళేందుకు వెంటిలేటర్స్ని రూఫ్కి కింద భాగంలో కొద్దిగా తక్కువ హైట్లో పెట్టింటారని చెప్పుకుంటాం. సో దీనికి మనం ఆన్సర్ రాయాలి. డెన్సిటీ ఆఫ్ హాట్ ఎయిర్ ఈజ్ లెస్. డెన్సిటీ తక్కువ ఉంటే పైకి వెళ్తుంది, ఎక్కువ ఉంటే కిందికి వస్తుంది. సో ఇన్ ఏ రూమ్ హాట్ ఎయిర్ గోస్ టు టాప్ లేయర్స్, దట్ ఈజ్ నియరర్ టు ద రూఫ్. వేడి గాలి యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టి అది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినటువంటి వేడి గాలి రూమ్లోనే ఉన్నట్లయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ గాలి బయటికి వెళ్ళడం కోసం వెంటిలేటర్స్ని రూఫ్కి దగ్గరగా కనెక్ట్ చేసింటారు. ఇఫ్ ద వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ నియరర్ టు ద రూఫ్, హాట్ ఎయిర్ విల్ ఎస్కేప్ ఈజీలీ ఫ్రమ్ ద రూమ్. ఇందాక ఎక్స్ప్లెనేషన్లో చెప్పాం కదా, వేడి గాలి బయటకు వెళ్ళేందుకు ఎందుకు అంటే ఇందాక క్వశ్చన్నే నేను చెప్పేది. సో వీ ఫీల్ దట్ ద రూమ్ ఈజ్ కూల్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ విల్ బికమ్ ఈజీ. ఇది మనం ఎప్పుడు నోటీస్ చేస్తామంటే, ఎండాకాలంలో మీ స్కూల్స్లో ఎక్కడైనా సరే ప్రొజెక్టర్ రూమ్లో కూర్చోబెట్టారనుకోండి, అందరినీ లోపల కూర్చోబెట్టి బయట డోర్ వేసేసింటారు. ఒక 30-40 మెంబర్స్ ఆ రూమ్లో కూర్చొని అది చూసేటప్పుడు సడన్గా నువ్వు లేట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ 40 మెంబర్స్ ½ అన్ అవర్ పాటు రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి వెళ్ళక ఛాన్స్ ఉండదు వెంటిలేటర్స్ లేకపోతే. కాబట్టి బయట నుంచి లోపలికి వెళ్ళిన వానికి వేడిగా అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎమిసివ్ పవర్. సో ఎమిసివ్ పవర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, the energy radiated by the body per second per unit area at a given temperature and wavelength. The energy radiated by the body per second per unit area at a given temperature and wavelength. అంటే ఏదైనా ఇచ్చిన టెంపరేచర్ మరియు వేవ్ లెంత్ వద్ద ఒక బాడీ రేడియేట్ చేసేటటువంటి ఎనర్జీ ఎంత టైంలో అంటే 1 సెకండ్ టైంలో దాని ఏరియా కూడా ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఏరియా 1 అయ్యి టైం కూడా 1 సెకండ్ అయినప్పుడు అక్కడ ఆ బాడీ రేడియేట్ చేసేటటువంటి ఎనర్జీ ఒక పర్టికులర్ టెంపరేచర్ మరియు వేవ్ లెంత్ వద్ద ఉన్నదాన్ని ఎమిసివ్ పవర్గా తీసుకుంటాం. సో డెఫినేషన్ ఏం రాయాలి? ద ఎనర్జీ రేడియేటెడ్ బై ద బాడీ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా అట్ ఏ గివెన్ టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ది బాడీగా తీసుకుంటాం. అదే ఎమిసివిటీ. ఎమిసివిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే, ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బాడీ టు ద బ్లాక్ బాడీ. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ఎమిసివ్ పవర్కి బ్లాక్ బాడీ ఎమిసివ్ పవర్కి మధ్యలో ఉన్న రేషియోని మనం ఏమంటారంటే ఎమిసివిటీ అంటారు. కండిషన్ ఏంటంటే టెంపరేచర్ సేమ్ ఉండాలి. ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో బ్లాక్ బాడీ టెంపరేచర్ కూడా అంతే ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఎమిసివిటీగా తీసుకుంటాం. దట్ ఈస్ డినోటెడ్ బై ఈగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈని ఏమంటారంటే స్మాల్ ఈని ఎమిసివిటీగా తీసుకుంటున్నాం. సో డెఫినేషన్ ఆఫ్ ఎమిసివిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బాడీ టు దట్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ అట్ ద సేమ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎమిసివిటీ. వస్తువు యొక్క ఎమిసివ్ పవర్కి బ్లాక్ బాడీ యొక్క ఎమిసివ్ పవర్కి మధ్యలో ఉన్న రేషియో ఎమిసివిటీ అవుతుంది. కాకపోతే ఆబ్జెక్ట్ మరియు బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్స్ ఒకే విధంగా ఉండాలి.
ఎమిసివిటీ ఈ లాంబ్డా నాట్ ఈ, ఇలా రాసుకోవాలి బాటంలో, ఈ లాంబ్డా ఈజ్ కాల్డ్ ఎమిసివిటీ. నెక్స్ట్ వన్ అబ్జార్ప్టివ్ పవర్. అబ్జార్ప్టివ్ పవర్. సో ఇందాక ఎమిసివ్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం మనము, ఎనర్జీ రేడియేటెడ్ బై ద బాడీ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా అట్ ఏ గివెన్ టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్. దాన్ని మనం ఎమిసివ్ పవర్గా చెప్పుకున్నాం. సో అబ్జార్ప్టివ్ పవర్ అంటే ఎలా చెప్తారంటే, ద రేషియో ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద బాడీ వితిన్ ద వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ లాంబ్డా and lambda plus d lambda to the total energy flux is called absorptive power గా తీసుకుంటారు. సో అబ్జార్ప్టివ్ పవర్ డెఫినేషన్ ఏం చెప్తున్నా, ద రేషియో ఆఫ్ ద ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ద బాడీ within the wavelength range of lambda and lambda plus d lambda to the total energy flux following on the body, that is called absorptive power. సో ఇక్కడ అబ్జార్ప్టివ్ పవర్ని మనం ఏ లాంబ్డాతో డినోట్ చేసుకున్నట్లయితే, ఏ లాంబ్డా ఈక్వల్ టు అబ్జార్ప్టివ్ పవర్ దెన్ ఎనర్జీ flux absorbed in certain time divided by total energy flux incident on the body in the same time. అంటే ఏ టైంలో అయితే ఎనర్జీ ఫ్లక్స్ అబ్జార్బ్ కాబడిందో దానికి మరియు టోటల్ ఎనర్జీ ఫ్లక్స్కి అదే టైంలో. అంటే నువ్వు ఎంతో కొంత ఎనర్జీ ఇస్తున్నావు, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాని మీద హీట్ ఇన్సిడెంట్ చేస్తున్నావు, టోటల్ ఎనర్జీ ఇచ్చేసావు. కానీ ఈ ఆబ్జెక్ట్ మటుకు కొద్దిగా మాత్రమే అబ్జార్బ్ చేసుకుంది. ఆబ్జెక్ట్ అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఎనర్జీ ఫ్లక్స్కి, ఆబ్జెక్ట్ మీద నువ్వు ఇన్సిడెంట్ చేసిన ఎనర్జీ ఫ్లక్స్కి మధ్యలో ఉన్న రేషియోని మనం అబ్జార్ప్టివ్ పవర్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈజ్ అప్లికబుల్. సో ఏ రోజు చెప్పిన క్లాస్లో ఉన్న డెఫినిషన్స్ అన్నీ కూడా ఆ రోజు నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నిన్న క్లాస్లో మనం స్టీఫెన్స్ బోల్ట్జ్మాన్స్ లా, స్టీఫెన్స్ లా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇవి చెప్పుకుంటాం. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏంటి అంటే మైనస్ dq/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అని చెప్పింటాం. రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆ చేంజ్ ఇన్ టెంపరేచర్ వేటి మధ్యలో తీసుకోవాలంటే ఆబ్జెక్ట్ టెంపరేచర్కి సరౌండింగ్ టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. మరి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లికబుల్ కావాలంటే కండిషన్స్ ఏవి, కండిషన్స్ అప్లికబుల్ ఫర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో నెంబర్ 1 కండిషన్, ఫస్ట్ కండిషన్ తీసుకుంటే, లాస్ ఆఫ్ హీట్ ఈజ్ నెగ్లిజబుల్ బై కండక్షన్ అండ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డ్యూ టు కన్వెక్షన్. సో లాస్ ఆఫ్ హీట్ని మనం కండక్షన్లో జరిగే దాంట్లో నెగ్లిజబుల్ చేసుకోవచ్చు, అంటే తీసుకోవాల్సిన పని లేదు. కానీ కన్వెక్షన్ ద్వారా జరిగేటప్పుడు మాత్రము తీసుకోవచ్చు. కన్వెక్షన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్డ్ త్రూ ఫ్లూయిడ్స్, కండక్షన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్డ్ త్రూ సాలిడ్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, లాస్ ఆఫ్ హీట్ అక్కర్స్ ఇన్ ఏ స్ట్రీమ్ లైన్డ్ ఫ్లో ఆఫ్ ఎయిర్. ఇక్కడ మనకి స్ట్రీమ్ లైన్ ఫ్లో అండ్ టర్బ్యులెంట్ ఫ్లో అంటారు. స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే ద ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రీమ్స్, అంటే వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ రివర్, దాన్ని మనం స్ట్రీమ్ లైన్ ఫ్లోగా తీసుకుంటాం. నీరు ప్రవహిస్తూ ఉండేది గమనించింటాం.
అదే టర్బ్యులెంట్ ఫ్లో అంటే ఎడ్డీస్ ఫామ్ కావాలి. ఎడ్డీస్ అంటే సుడులు. ఎప్పుడన్నా వాటర్లో సుడిగుండము లేదా సుడులు ఏర్పడేవి చూసింటారు. లేదా సుడిగాలి అంటూ ఉంటాయి, ఇట్లా రౌండ్గా ట్రావెల్ అవుతూ వస్తూ ఉంటుంది సుడిగాలి. సో ఎయిర్లో ఉన్నట్లయితే దాన్ని సుడిగాలి అంటాం, వాటర్లో ఫామ్ అయినట్లయితే ఎడ్డీస్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి లాస్ ఆఫ్ హీట్ ఎక్కడ ఉండాలి అంటే స్ట్రీమ్ లైన్ ఫ్లో ఆఫ్ ఎయిర్, అంటే దట్ ఈస్ ఫోర్స్డ్ కన్వెక్షన్. మనకి టైప్స్ ఆఫ్ కన్వెక్షన్స్ 2 టైప్స్, న్యాచురల్ కన్వెక్షన్, ఫోర్స్డ్ కన్వెక్షన్. సో ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే ఎక్స్టర్నల్గా సమ్ పర్టికులర్ మెకానిజం అన్నా ఉండాలి లేదా వర్క్ అన్నా జరిగి ఉండాలి. దాన్ని మనం ఫోర్స్డ్ కన్వెక్షన్లో మాత్రమే లాస్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఇట్. ఒక ఆబ్జెక్ట్ పైన టెంపరేచర్ అనేది ఒకే విధంగా ఉండాలి. అంటే ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే టెంపరేచర్ ఎంత ఉందో ఇక్కడ తీసుకున్నా అంతే ఉండాలి. నువ్వు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా టెంపరేచర్ ఒకేలా ఉండాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండకూడదు. అప్పుడే మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లికబుల్ అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్, టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద బాడీ అండ్ ద సరౌండింగ్స్ ఈజ్ మోడరేట్, దట్ ఈజ్ అప్ టు 30 కెల్విన్. సరౌండింగ్ టెంపరేచర్కి మరియు ఆబ్జెక్ట్ టెంపరేచర్కి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటే 30 కెల్విన్స్ వరకు ఉండొచ్చు. ఈ రేంజ్ దాటినట్లయితే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది అప్లికబుల్ కాదు. సో కండిషన్స్ నెంబర్ 1 వచ్చేసి కండక్షన్ వల్ల జరిగే లాస్ ఆఫ్ హీట్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, కన్వెక్షన్ వల్ల జరిగేది మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. మళ్ళీ కన్వెక్షన్లో ఏ టైప్ ఆఫ్ కన్వెక్షన్ అంటే ఓన్లీ ఫోర్స్డ్ కన్వెక్షన్గా తీసుకుంటాం, ఎందుకంటే అది స్ట్రీమ్ లైన్ ఫ్లో కాబట్టి. థర్డ్ పాయింట్, ఆబ్జెక్ట్ మొత్తంలో ఎక్కడ తీసుకున్న టెంపరేచర్ ఒకే విధంగా ఉండాలి. లాస్ట్ పాయింట్, సరౌండింగ్ టెంపరేచర్కి ఆబ్జెక్ట్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 30 కెల్విన్స్ వరకు ఉండాలి. దట్ ఆర్ ద కండిషన్స్ అప్లికబుల్ ఫర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద roofs of buildings are often painted white during summer. Why? ఇది ఆల్మోస్ట్ అందరు చూసింటారు. ఇంటి పై భాగం సిమెంట్తో అంటే కాంక్రీట్తో వేసినప్పుడు ఎండాకాలంలో కింద ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే వైట్ పెయింట్ తెచ్చి ఆ రూఫ్ పైన పెయింటింగ్ వేసింటారు, చూసింటారు అలాంటివి. అంటే ఒక 3 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, కింద ఉన్న వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమనిపించదు. 3rd ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో ఆ పైన సిమెంట్ కాబట్టి ఆర్సీ వేసింటారు కాబట్టి టోటల్ హీటు కేవలం 3rd ఫ్లోర్లో అంటే లాస్ట్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ హీట్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు వేడిని తగ్గించుకోవడం కోసం ఎండాకాలంలో వైట్ పెయింట్ వేయడం మీరు చూసింటారు. సో అక్కడ ఆన్సర్ ఏం రాసుకోవాలంటే, when the roofs of buildings are coated white we will feel relatively cold during summer. ఇందాక ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. ఎందుకంటే అబ్జార్ప్టివ్ పవర్ ఆఫ్ వైట్ సర్ఫేస్ ఈస్ లెస్. అంటే సూర్యుని నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ని వైట్ కలర్ చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి సిమెంట్ అనేది వేడెక్కదు. సో రూఫ్స్ కోటెడ్ వైట్ విల్ అబ్జార్బ్ లెస్ హీట్ ఎనర్జీ. సూర్యుని నుంచి వచ్చేటటువంటి తక్కువ రేడియేషన్ని ఆ వైట్ కలర్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సో లెస్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ద హౌస్. పెద్దవాళ్ళు తెచ్చేసి ఉంటారు, ఎందుకు అంటే తక్కువ హీట్ని మాత్రమే వైట్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వీ ఫీల్ లెస్ హాట్ ఆర్ కోల్డ్ ఇన్సైడ్ ద హౌస్. చలికాలంలో పెయింటింగ్ వేసినారనుకోండి ఎక్కువ చలిగా అనిపించదు పైన, ఎండాకాలంలో వేసినట్లయితే ఎక్కువ వేడిగా అనిపించదు. అంటే వైట్ కలర్ వచ్చేసి తక్కువ మొత్తంలో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అది వేడిగా ఉండేదైనా సరే చల్లగా ఉండేదైనా సరే, అందుకే వైట్ కలర్ కోటింగ్ వేసింటారు.